కేసు నమోదు చేశారని వినకొండ సుబ్రహ్మణ్యం ఒంగోలు కలెక్టరేట్ ప్రకాశం భవనం ఎదుట నిరసన బాట పట్టారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ ని కలిసినా తనకు న్యాయం జరగలేదని సుబ్రహ్మణ్యం వాపోతున్నారు. కాబట్టి కనిగిరి పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు కేసు కట్టాడు ఆత్మహత్య నేరం కింద. నేను ఎస్ఐ రామిరెడ్డికి నేను కంప్లైంట్ చేయడానికి పోతే నా మీద తప్పుడు కేసు కట్టి నన్ను నా భార్యని రిమైండ్ చేశాడు. నా జీవనాధారమైన టిమ్మర్ డిపో వాళ్ళకి అప్పచెప్పి నా మీద వేరే వాళ్ళకి అవతల పార్టీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నా మీద తప్పుడు కేసు కట్టి నన్ను రోడ్డు పాలు చేశాడు. 5 సంవత్సరాల నుంచి నాకు న్యాయం జరిగిద్దని తిరుగుతుంటే ఏడాది పోయినా కూడా మా కాడికే రావాలి, మేమైతే కేసు కట్టమని ఈ ఎస్పీ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దళిత నాయకురాలు కేసు కట్టించింది ఎస్ఐ రామిరెడ్డి మీద. సిఐ పాపారావు కేసు పాల్చని నాకు తెలియకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కేసు పాల్చని చేశాడు. కనిగిరిలో 132 రోజులు నిరసన తెలియజేయగా అప్పుడు కొండేపు సిఐ వచ్చి ఎస్ఐ పేరు మెయిన్ పేరు తప్పించి నేను శాసిటేషన్ కోర్టులో తెలుసుకోని తప్పుడు నివేదిస్తున్నాడు. కానీ నేను అయితే దాన్ని ఒప్పుకోను. ఖచ్చితంగా నాకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాల్సిందే నేను కోరుతున్నాను. నా పేరు వెనకొండ సుబ్బయ్య. కనిగిరి పోలీసుల నుంచి నా కుటుంబం సర్వనాశనం చేశారు కనిగిరి పోలీసులు. నేను ఎక్కడ ఫిర్యాదు చేసినా ఈ యొక్క గత ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం మారినా కూడా ఇప్పుడున్న ఎస్పీ గారు ఏమంటారు